జేఈ మెయిన్ 2026 డేట్స్ వచ్చేసాయి. ఈ టైంలో అన్ని కాలేజెస్లో జేఈ మెయిన్ రివిజన్ అయితే స్టార్ట్ అయి ఉంటుంది. అండ్ చాలా ముమ్మరంగా జరుగుతుంది. స్టార్ట్ అవ్వడమే కాదు, చాలా చాలా ఇంటెన్సివ్గా జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఓ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారము రివిజన్ జరుగుతుంది, ప్లస్ ప్రాక్టీస్ జరుగుతుంది. తర్వాత క్యుములేటివ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి. సో ఈ టైంలో స్టూడెంట్ మీద ప్రెషరు ఎక్కువే ఉంటుంది. అండ్ మార్క్స్ కూడా కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే ఈ టెస్ట్లు ఏవైతే జరుగుతాయో ఈ టెస్ట్లలో సిలబస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంతకుముందు వీక్లీ టెస్ట్లలో సిలబస్ కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు క్యుములేటివ్ టెస్ట్లు, తర్వాత ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా కంబైన్ చేసి టెస్ట్లు పెడతారు కాబట్టి మార్క్స్ తక్కువ అవుతాయి. సో ఈ మార్క్స్ తక్కువ అవ్వడం వల్ల పేరెంట్స్ ఏమో స్టూడెంట్స్ మీద కొంచెం సీరియస్ అవుతారు. తర్వాత స్టూడెంట్స్ కూడా ఏదో విధంగా కాలేజ్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తారు. సో నేను పేరెంట్స్కి ప్రతిసారి చెప్తూ ఉంటాను, రివిజన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం నడవదు. ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా కీలకం. స్టూడెంట్స్ కాలేజీకి అయితే తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక షెడ్యూల్ ప్రకారము రివిజన్ జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చెప్తారంటే అక్కడ కాలేజీలో ఏం జరగట్లేదు, అందుకోసం ఇంట్లో కూర్చుంటాం అంటారు. సో కాలేజీలో ఏం జరగదంటే టీచింగ్ జరగదు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా 2 ఏళ్లుగా చెప్పవలసిందంతా చెప్పేశారు, సిలబస్ అంతా అయిపోయింది. ఇప్పుడు బాధ్యత, ద ఓనర్స్ హ్యాస్ షిఫ్టెడ్ టు ద స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ చేయవలసింది ఏంటి? ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్నది ఫ్యాకల్టీ అక్కడ క్లాస్లో ఉంటే క్లారిఫికేషన్ జరుగుతుంది. ఇంట్లో కూర్చుంటే మాత్రం ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది జరగదు. ప్లస్ ఇది కాకుండా ఏమవుతుంది అంటే ఒక డిసిప్లిన్ ప్రకారము, ఒక షెడ్యూల్ ప్రకారము స్టూడెంట్కి ఆ టాపిక్ ఇష్టం ఉన్నా లేకపోయినా కంపల్సరీగా చేయవలసి వస్తుంది. అదే ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? స్టూడెంటు తన టాపిక్స్, ఏ టాపిక్స్ అయితే తనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్స్ చేస్తాడు. ఏవైతే వీక్ టాపిక్స్ ఉంటాయో అవి పక్కకు జరుపుతూ ఉంటాడు. ఆ తర్వాత జేఈఈ మెయిన్లో మన అందరికీ తెలిసిందే, 300 మార్కులకి 75 క్వశ్చన్స్ అన్నీ చేయలేకపోవచ్చు. సో దెర్ ఈజ్ అన్ ఇంప్లిసిట్ చాయిస్. సో ఈ చాయిస్ని ఎలా వాడుకోవాలి? ఇంప్లిసిట్ చాయిస్ అంటే 75 క్వశ్చన్స్ ఎవరో టాపర్స్, ఆల్ ఇండియా టాప్ 10లో వచ్చేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏదో రకంగా ఒకటో రెండో క్వశ్చన్స్, లేకపోతే కొంతమంది ఒక 20-30 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకుండా ఉంటారు. సో ఇందులో ఏ టాపిక్స్ ఇంపార్టెంటు, ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ వస్తాయి, వెయిటేజ్ ప్రకారము తక్కువ ఎఫర్ట్తో ఏ టాపిక్స్ మీద మనం మాస్టరీ సాధించగలము అన్నది ఒక ఎక్స్పీరియన్స్డ్ మెంటర్ అయితే చెప్పగలడు. ఇంట్లో కూర్చుంటే ఈ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. కాలేజీకి వస్తే ఫ్యాకల్టీ స్టూడెంట్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆధారంగా గైడెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఏం చెప్పినా కూడా పేరెంట్స్ మాత్రము కంపల్సరీగా, వెదర్ ఇట్ ఈస్ అ డే స్కాలర్ ఆర్ హాస్టల్ స్టూడెంట్, కంపల్సరీగా ఈ టైంలో క్లాసులు మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ రివిజన్ టైంలో క్లాస్లో కూర్చొని స్టూడెంటు ప్రాక్టీస్ అయితే చెయ్యాలి. తర్వాత క్లాస్లో కూర్చోవడం వల్ల ఏమవుతుంది? కాలేజ్ అటెండ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఒక పియర్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు, ఫెలో స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అది మన స్టూడెంట్ కూడా, మన పిల్లడు కూడా వాళ్ళు చేస్తున్న దాని ప్రకారము కాంపిటీషన్ పెరిగి దేర్ విల్ బీ సమ్ పియర్ ప్రెషర్. ఇంట్లో ఉంటే హీఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఆల్ దీస్, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, తను చేసిందే గొప్ప, చాలా ఎక్కువ చేశానని ఫీలింగ్ ఉంటుంది. సో ఈ పియర్ ప్రెషర్ అన్నది ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మేము ఈ వారమంతా ఇంట్లోనే చేస్తాము కానీ టెస్ట్లు మాత్రం కాలేజీకి వెళ్ళి రాస్తాము అంటారు. సో అది పేరెంట్, హీ మే గెట్ ఫూల్డ్ బికాస్ ఆఫ్ దిస్. ఏదో రీజనబుల్గా అనిపించవచ్చు. సో హీ విల్ సే ఓకే, టెస్ట్ రాస్తాడు కదా, సో నో ప్రాబ్లం అని ఒప్పుకుంటారు. కానీ ఒక 2-3 వారాలు అయిన తర్వాత స్టూడెంట్ ఏమంటాడు? మళ్ళీ పేరెంట్ దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ చేస్తున్న షెడ్యూల్ వేరేగా ఉంది, అక్కడ రివిజన్ షెడ్యూల్ వేరేగా ఉంది, ఈ క్లాష్ అవ్వడం వల్ల ఆ టెస్ట్లో నేను కరెక్ట్గా రాయలేకపోతున్నాను, అందుకోసం నేను టెస్ట్లు కూడా రాయను, ఏవో టెస్ట్లు ఆన్లైన్లో తెప్పించుకుంటాను, అవి రాస్తాను అని మొత్తం ఈ ఇండిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది అంటే ఒక టైం డిసిప్లిన్ అనేది ఉండదు.
కాలేజ్కి వెళ్తే ఏమవుతుంది, మార్నింగ్ రెడీ అవ్వాలి, కాలేజ్కి వెళ్ళాలి, దేర్ఫోర్ సమ్ షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ లేవవలసి వస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది, రాత్రి నేను చాలా చదివేశాను, అందుకోసం లేటుగా లేస్తాను కాబట్టి నేను 12 నుంచి మొదలు పెడతాను చదవడం, ఆ తర్వాత రాత్రి 2 గంటలు 3 గంటల వరకు చదువుతాను అని స్టూడెంట్ అంటాడు. కానీ ఈ ఇండిసిప్లిన్ కారణంగా ఏం పెద్దగా ఇన్పుట్స్ అయితే రావు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టూడెంటు ఏం చెప్పినా కూడా పేరెంట్ మాత్రము కాలేజ్కి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఆ డిసిప్లిన్ పరంగా రివిజన్ షెడ్యూల్ జరగాలి. ఆ రివిజన్ జరిగితేనే స్టూడెంటు జేఈఈ మెయిన్ రాయగలడు. సో మార్క్స్ రాకపోవచ్చు, డజంట్ మ్యాటర్, అందరికీ 250 270 రాకపోవచ్చు. బట్ తన ప్రిపరేషన్ ప్రకారము, తన పొటెన్షియల్ ప్రకారము మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునేటట్టు చూస్తే దెన్ ఒక డీసెంట్ పర్సంటైల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా పేరెంట్ ఏం చేయాలి అంటే కాలేజ్ అథారిటీస్తో మాట్లాడి స్టూడెంట్ చెప్తున్నవి కారణాలు ఎంతవరకు జెన్యున్ అన్నది చూసుకొని దాని ప్రకారము కాలేజ్ అథారిటీస్ చేతే కౌన్సిలింగ్ ఇప్పించి స్టూడెంట్ని కన్విన్స్ చేసి కాలేజ్కి వెళ్ళేటట్టు చూడాలి. కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని, స్పెషలీ కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ అంటారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి ఇండిసిప్లిన్ వస్తుంది తప్ప మార్క్స్ అయితే రాదు. ఇది దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కొంచెం ఈ రివిజన్ టైంలో కొంచెం పర్సనల్ కేర్ తీసుకొని స్టూడెంట్ జేఈఈ మెయిన్కి మోటివేట్ చేసుకునేటట్టు ఉంటే రిజల్ట్ బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జేఈఈ మెయిన్.